నమస్తే టీవీ2 తెలంగాణ వార్తలకి స్వాగతం. ఐశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ట ప్రచారాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బాలపూర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి పాదయాత్రగా జయశంకర్ సార్ విగ్రహం వరకు వెళ్లి పూలమాలలు సమర్పించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణను పచ్చన గడ్డగా మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ప్రజల ముందుంచి బహిర్గతం చేస్తాం అని హెచ్చరించారు. బీడు భూముల్లో నీళ్లు పారించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తే సిబిఐ కేసులా అని ప్రశ్నిస్తూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ హర్షితం శ్రీధర్, చీలక మరి నరసింహ, మూడుకుట్ల అరవింద్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు అమేష్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు సునీత బాలరాజ్, పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరు కమిషన్ రిపోర్ట్ కరెక్ట్ గా వచ్చిందని మీరు అనుకుంటే ఎందుకు హరీష్ రావు గారిని అడుగడుగున అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వాస్తవాలు వినే స్థితిలో ఎందుకు లేరు? ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు విడమర్చి చెప్పే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తున్నప్పుడు వినడానికి ఎందుకు సిద్ధంగా లేదన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. ఒకటి మాత్రం వాస్తవం, గోదావరి జలాలలో ఆ జలాలను కిందికి పంపించడానికి ఒక కుట్ర జరుగుతుంది అనేది స్పష్టంగా ఇప్పటికే అందరికీ కూడా అర్థమైపోయింది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చింది. యూరియా కొరతను లేకపోతే వరదల్ని ఇవి రెండింటిని డైవర్ట్ చేయాలంటే కూడా కేసీఆర్ గారు తీసుకురావాలనే ఆలోచన ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తుండ అనేది వాస్తవం. ఇదే కాకుండా ఏమంటారు, ఇవన్నీ పక్కకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మన సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చున్నారు, చూస్తున్నారు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాళేశ్వరం అత్యద్భుతమైన ప్రాజెక్టు. ప్రాంత ప్రజల కోసము ఏదైతే ప్రాజెక్టులు కడతారో దాంట్లో రాజకీయం వెతుకొద్దని చెప్పినారు. నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగి ఉంటే, అవినీతి జరిగి ఉంటే అది ఇంకొక రకమైన డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది. కానీ ఆ ప్రాజెక్ట్ ని కాపాడడంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. దాదాపు 20 లక్షల ఎకరాలకు నీరు అందించిందని వాళ్ళే ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది. మరి ఆ ప్రాజెక్ట్ నిండబడితే తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందన్న ఆలోచన ఎందుకు ఈ ప్రభుత్వానికి రాలేదు? 2 సంవత్సరాల నుండి ఆ ప్రాజెక్ట్ పిల్లర్ ఎట్లా కూలిపోతుందని ఆలోచిస్తున్నారు తప్పిస్తే ఆ పిల్లర్ని ఎట్లా రిపేర్ చేయాలని ఆలోచన చేయట్లేదు. ఈవెన్ ఎల్ఎన్టీ వాళ్ళు ఎవరైతే ఆ ప్రాజెక్ట్ కట్టిన కాంట్రాక్టర్ ఉన్నారో మేము అది రిపేర్ చేసి ఇస్తాము అని చెప్తే కూడా కనీసం ఈ ప్రభుత్వం స్పందించడానికి సిద్ధంగా లేదు. అంటే దీని వెనకాల ఆలోచన ఏంటంటే ఆ మేడిగడ్డ కూలిపోతే పక్క రాష్ట్రానికి నీరు అందించవచ్చు అని. అదే కాకుండా మోడీ గారికి ఈయన ఎట్లా బడేబాయ్ అంటున్నారు కాబట్టి మోడీ గారి ఆలోచనను కూడా ఈరోజు కావేరిని గోదావరిని అనుసంధానం చేసి ఇక్కడ ఉన్న నీళ్ళని తమిళనాడుకు తరలించాలని ఇంకొక కుట్ర జరుగుతా ఉంది. ఒక సైడ్ ఏమో బనకచెర్లకు నీళ్లు పంపించే ప్రయత్నం ఒక సైడు, తమిళనాడుకు నీరు పంపించే ప్రయత్నం ఒక సైడ్ మోడీ గారితోని, ఇంకొక సైడు వారి గురువు గారితోని, ఇద్దరితోని మిలాఖతై ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఎండబెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కేసీఆర్ గారి మీద కుట్ర చేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజల గొంతుకై మాట్లాడేది ఎవరంటే ఒక బీఆర్ఎస్ పార్టీనే. తెలంగాణ ప్రజల గురించి నిరంతరం ఆలోచించేది ఎవరంటే ఒక కేసీఆర్ గారు. గత 10 సంవత్సరాలలో ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు ప్రాణహిత చేవెళ్ళ. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా కూడా ప్రాణహిత చేవెళ్ళ ఎందుకు మార్చాని అంటున్నారు. మరి 10 సంవత్సరాలు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారు? ఈరోజు బనకచెర్లకు పోతుంటే కేసీఆర్ గారి వారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున మిమ్మల్ని నిలదీస్తా ఉంది. మా ప్రాంతాన్ని ఎండబెట్టి బనకచెర్లకు నీళ్లు ఇవ్వద్దని. మరి ఆ రోజు 10 సంవత్సరాల నుండి ఒక్కసారి కూడా నోరెత్తకుండా ఈ రోజు చాలా ప్రేమ పుట్టినట్టు ప్రాణహిత చేవెళ్ళ మీద మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగానే ఈ ప్రాంత ప్రజల మేలు కోరేటోళ్ళు అయితే మేడిగడ్డను ఎందుకు రిపేర్ చేయట్లేదు, దాని మీద ఎందుకు స్పందించట్లేదు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారి శ్వాస, కేసీఆర్ గారి ఆలోచన మొత్తం తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం రైతన్నలకి వెన్నుముకగా మన కేసీఆర్ గారు పనిచేస్తున్నారు. ఈరోజు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి కేసీఆర్ గారిని దోషిగా చేయాలనే ప్రయత్నం చేసినా న్యాయస్థానాలు ఖచ్చితంగా వాస్తవాలు ఆలోచిస్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది. కానీ తెలంగాణ సమాజం దయచేసి గుర్తుపెట్టుకోండి,
ఈరోజు కేసీఆర్ గారి మీద కేసు సిబిఐకి ఇస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కానీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన మాటలు కానీ ఒక్కసారి మనం అందరం గుర్తు చేసుకుందాం. ఎందుకంటే గతంలో సోనియా గాంధీ మీద కేసు అయినప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థలన్నీ కూడా ప్రతిపక్షాలను కక్ష సాధింపులకు చేయడానికి వాడుకుంటారని సోనియా గాంధీ గారు మాట్లాడున్నారు. రాహుల్ గాంధీ గారి మీద కేసు అయినప్పుడు ప్రతిపక్షాల గొంతు అణచివేసేందుకు సిఐడి గాని ఈడీ గాని ఇన్కమ్ ట్యాక్స్ గాని వాడుతుంది బీజేపీ అని రాహుల్ గాంధీ గారు మాట్లాడున్నారు. ప్రియాంక గాంధీ గారు అయితే సిఐడి ఈడీలను ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారని ప్రియాంక గాంధీ మాట్లాడింది. అట్లే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్న సూరవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో మాట్లాడుతూ సిబిఐ గాని ఈడీ గాని ఈసీ గాని ఇవన్నీ కూడా మోడీ గారి జేబు సంస్థలుగా మారిపోయినాయి, ప్రతిపక్షాలను కక్ష సాధింపు కోసం వాడుకుంటున్నారని మాట్లాడిన 24 గంటల లోపలనే కేసీఆర్ గారి కేసుని సిబిఐకి అప్పచెప్పారు. ఇది 2 నాలుకల ధోరణి కాదా? లేదంటే బీజేపీ వాళ్ళు అడిగారు, కిషన్ రెడ్డి గారు అనుకుంటున్నా గౌరవ మంత్రి గారు ముందు రోజు 24 గంటల ముందు సిబిఐకి అప్పచెప్పండి కేసు అనగానే 24 అవర్స్ కాకముందే సిబిఐకి రేవంత్ రెడ్డి గారు అప్పచెప్పారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక సైడు బాబు గారి పార్టీ గాని, ఇంకొక సైడు బీజేపీ గాని, ఇంకొక సైడు రేవంత్ రెడ్డి గారు గాని వీళ్ళందరూ కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను బొందబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ఒకటై గత 2 సంవత్సరాల నుండి చూస్తా ఉన్నాం. ఏ విషయం వచ్చినా కూడా బీజేపీ కాంగ్రెస్ ఒకటవుతారు. మోడీని కాపాడడానికి రేవంత్ రెడ్డి గారు ఉంటారు, రేవంత్ రెడ్డి గారి మీద ఈగ వాళ్ళకుండా చూడడానికి ఇక్కడ బీజేపీ నాయకులు ఉంటారు. అందరు కలిసి ఈరోజు మేడిగడ్డ కాళేశ్వరాన్ని ముందు పెట్టుకొని కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో తెలంగాణ ప్రజలు చాలా అవేర్నెస్ తో ఉంటారు. ఖచ్చితంగా ఈ గమనిస్తున్న కుట్రలన్నీ కూడా తిప్పికొట్టే ప్రయత్నం తప్పకుండా జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈరోజు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. న్యాయస్థానాలలో ఇది నిలబడదని కూడా తెలుసు. అయినా కూడా కమిషన్ రిపోర్ట్ అని మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా మాట్లాడారు. ఆయన కూడా సమాధానం చెప్పే స్థితిలో ఈ ప్రభుత్వము మొన్న అసెంబ్లీలో చూస్తున్నాం. అసలు హరీష్ రావు గారిని మాట్లాడడానికే ఛాన్స్ ఇవ్వలేదు. ఒక మాట మాట్లాడితే 10 మంది లేచిన సందర్భం చూస్తున్నాం. ఈరోజు ఏదైనా కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఈ గుండెకాయ లాంటి ప్రాజెక్ట్ ని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలని ఈరోజు రైతన్నలందరూ కూడా పుష్కలమైన నీటితో కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే చూపిస్తా ఉన్నారు. ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, గోదావరి నీళ్ళని తీసుకొచ్చి మూసిలో పారిస్తా అంటున్నావు. మరి ఆ గోదావరి నీళ్లు కాళేశ్వరం లేకపోతే ఎక్కడి నుండి వస్తాయి? ప్రజలంత అమాయకులు గారు, మీరు ఏం చెప్తారు నమ్మడానికి? ఖచ్చితంగా నిజం మీద తెలుస్తుంది, నిలకడ మీద తెలుస్తుంది. ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ గారు నిరంతరం తెలంగాణ ప్రజల కోసం ఆలోచిస్తారు. కేసీఆర్ గారి మీద ఈగ వాలినా కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వారికి వెన్నంటుంటారని తెలియజేసుకుంటూ, మేము కూడా ఈ రోజు మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒకటే చెప్తున్నాం, ఈరోజు నిజంగా కాళేశ్వరం ఎట్లా కట్టినాము, 1 రూపాయి ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం 1 చిన్న రూపాయి సాయం చేయకపోయినా అప్పు తెచ్చిండో సొప్పు తెచ్చిండో కేసీఆర్ గారు ఈరోజు ఆ ప్రాజెక్ట్ ను కట్టినారు. 94,000 కోట్లు ఖర్చు అయితే 1,47,000 కోట్లు అని చెప్తా ఉన్నారు. ఖర్చు పెట్టిందే 94,000 కోట్లు ఖర్చు పెట్టినారు కాళేశ్వరం మీద. కానీ కేసీఆర్ గారు నింద వేయాలని 1,47,000 అసెంబ్లీ సాక్షి చెప్తా ఉన్నారు. 1 ఎకరకు నీళ్లు రాలేదని ఒక సైడ్ మాట్లాడుకుంటూ ఆ రిపోర్ట్ లో మాత్రం 20 లక్షల ఎకరాలకు నీరు వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి అని చెప్తారు. ఇది 2 నాలుకల ధోరణితోని అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడి కేసీఆర్ గారి మీద నింద వేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో తప్పకుండా తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా చేసే ప్రయత్నం మానుకోమని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.